ఈరోజు క్లాస్లో మనం యూనిట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. యూనిట్ ప్రణాళిక అంటే ఒక యూనిట్ని ఏ విధంగా బోధించాలో దానికోసం సిద్ధం చేసుకునేటటువంటి ప్లాన్ని మనం సింపుల్గా యూనిట్ ప్లాన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒక లెసన్ కంప్లీట్గా మనకి యాక్చువల్లీ యాన్యువల్ ప్లాన్లో ఇయర్ మొత్తం ఆ సబ్జెక్టుకి సంబంధించి ఏ లెసన్ ఏ మంత్లో ఎన్ని పీరియడ్స్ బోధించాలి అనేది నోట్ చేసుకుంటాం కదా. దాని ఆధారంగా దాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్క యూనిట్కి మళ్ళీ కేటాయింపబడినటువంటి పీరియడ్స్ ఆధారంగా ఆ యూనిట్ని కొన్ని అర్థవంతమైనటువంటి చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక్కొక్క పీరియడ్కి ఏ ఏ పార్ట్ బోధించాలి, ఆ టీచ్ చేయటం కోసం ఏ ఏ టీఎల్ఎమ్స్ రెడీ చేసుకోవాలి, ఏ టాపిక్ని ఏ మెథడ్లో టీచ్ చేయాల్సి ఉంటుంది, వీటన్నింటి గురించి ఉండేటటువంటి ప్లాన్ని వేసే ప్లాన్ మనం యూనిట్ ప్లాన్గా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యూనిట్ అనేది మనం చూసుకుంటే సింపుల్గా చెప్పాలి అంటే ప్రెస్టన్ డెఫినేషన్ కానీ చూసుకుంటే పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన విషయాన్ని యూనిట్ అంటారు. అంటే అందులో ఉండేటువంటి టాపిక్స్లో సబ్ టాపిక్స్ అన్నీ కూడా గమనించండి. ఒక లెసన్ సంబంధించి చూస్తే ఒక టాపిక్కి ఇంకొక టాపిక్కి కంపల్సరీ రిలేషన్ అనేది ఉంటుంది. అలాగా రిలేషన్ ఉన్నటువంటి లేదా ఒకే స్వభావం ఉన్నటువంటి నేచర్ ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అన్నీ కలిపి ఒక చోట ఒక పెద్ద టాపిక్గా చెప్పబడితే దాన్ని మనం సింపుల్గా ఒక యూనిట్ లేదా ఒక చాప్టర్ లేదా ఒక లెసన్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో అంటే మనకి ఈ టెక్స్ట్ బుక్లో అలాంటి టాపిక్స్ అన్నీ కలిపి బోధించేటటువంటి యూనిట్ దగ్గర దగ్గర ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో టీచ్ చేసేలా ఉంటుందన్నమాట. ఆ యూనిట్లో ఉండే సబ్ టాపిక్స్ అనేవి కూడా ఒక్కొక్క సబ్ టాపిక్ దాని తర్వాత సబ్ టాపిక్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతూ బేస్మెంట్స్ అనేవి ఉంటుందని మనం చెప్పొచ్చు. సో దీన్ని బేస్ చేసుకుని దేన్ని గుడ్ యూనిట్ అని చెప్పడం జరుగుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ యూనిట్ అనేది కానీ చూసుకుంటే కంపల్సరీ యూనిట్ అనేది మనం చూసుకుంటే స్టూడెంట్ యొక్క నీడ్స్ అనేవి కానీ వాళ్ళ యొక్క ఎబిలిటీస్ అనేవి కానీ దృష్టిలో ఉండాల్సి ఉంటుంది. అలాగే యూనిట్లో మనకి కంపల్సరీ స్టూడెంట్స్కి ఓన్లీ టీచింగ్ సంబంధించింది మాత్రమే కాకుండా స్టూడెంట్స్ ప్రయోగాలు చేయడానికి కానీ ఏవైనా ఫెయిర్స్ ఎగ్జిబిట్ చేయడానికి కానీ లేదా ఏమైనా ఫీల్డ్ ట్రిప్స్ అనేవి ఆ యూనిట్ ఆధారంగా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడానికి కానీ కంపల్సరీ చోటు అనేది ఉండాలి. అలాగే స్టూడెంట్స్ యొక్క పూర్వజ్ఞానాన్ని ప్రీవియస్ నాలెడ్జ్ అనేదాన్ని దృష్టిలో పెట్టుకుని అది ఆ యూనిట్ అనేది వాళ్ళకి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానిగా ఉండాలి. అంతేకాకుండా ఆ యూనిట్లో ఉండే సబ్ టాపిక్స్ అనేవి కూడా స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ కలిగించేలా ఉండాలి తప్ప బాబాయ్ ఎంతసేపు చూసినా ఈ యూనిట్ కంప్లీట్ అవ్వట్లేదు, ఇంకెన్ని టాపిక్స్ ఉన్నాయిరా నాయన అన్నట్టుగా మాత్రం ఉండకూడదనమాట. అలాగే యూనిట్లో మనం చెప్పుకున్నట్టుగా ప్రతి సబ్ టాపిక్కి కూడా కంపల్సరీ కొరిలేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. స్టూడెంట్స్కి ఆ యూనిట్ ఇన్ ఫ్యూచర్ ఎలాంటి ఉపయోగాలను కలుగజేస్తుంది అంటే ఈ యూనిట్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కడెక్కడ ఎలాంటి యూజ్ ఉంటుంది అనే దాన్ని తెలుసుకునేలా స్టూడెంట్స్ ఉండాలి. అలాగే స్టూడెంట్స్ ఆ యూనిట్ చక్కగా నేర్చుకోవడం కోసం ఎలాంటి టీఎల్ఎం యూజ్ చేయాలనేది కూడా తెలియచేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవాల్యుయేషన్స్ అనేవి కూడా యూనిట్లో కంపల్సరీ ఉండాలి. స్టూడెంట్ క్యాపబిలిటీస్ ఆ యూనిట్ నేర్పడం వల్ల ఏమైతే మార్పు మనం ఆశిస్తున్నామో స్టూడెంట్లో అది సాధించగలిగేమా లేదా అనేది చూడటం కోసం కూడా కంపల్సరీ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది, అసెస్ చేయాలి. సో ఆ అసెస్మెంట్కి వీలుగా యూనిట్లో కంపల్సరీ ప్లేస్ అనేది ఉండాలి. అలాగే యూనిట్ చివర ఆ యూనిట్ సంబంధించి స్టూడెంట్స్ మరింత ఎక్స్టెన్షన్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కోసం కావలసినటువంటి వాళ్ళు చదవాల్సినటువంటి రెఫరెన్స్ బుక్స్ కంపల్సరీ అక్కడ పొందుపరచాలి. ఇలాగా ఉండాలి అంటే
ఆ యూనిట్లో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఇలా ఇవన్నీ ఉన్నట్లయితే దాన్ని మనం బెస్ట్ యూనిట్గా చెప్పొచ్చు అనమాట. అంటే ఒక యూనిట్ దీన్ని బేస్ చేసుకుని ఒక యూనిట్ ప్లాన్ చేయటంలో ఎలాంటి ఆస్పెక్ట్స్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనేది గమనిస్తే ఆటోమేటిక్గా గమనించాల్సింది ఏంటి అంటే కంపల్సరీ ఆ యూనిట్ ద్వారా మనం ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ సాధించాలనుకుంటున్నామో ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి కంపల్సరీ రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ లెసన్ మొత్తంలోని బాగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఏ పీరియడ్స్లో ఆ కాన్సెప్ట్స్ మీద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కల్పించాలి, వీటన్నింటి గురించి రాసుకోవాలి యూనిట్ ప్లాన్ రాయడంలో భాగంగా. అంతేకాకుండా మనకి ఈ కాన్సెప్ట్స్ మనం ఎప్పుడెప్పుడు ఏమేమి బోధించాలన్నది నోట్ చేసుకున్న తర్వాత మనకి కాన్సెప్ట్ యొక్క నేచర్ని బట్టి ఒక్కొక్క కాన్సెప్ట్ స్టూడెంట్స్కి ఈజీగా అర్థం కావడం కోసం ఒక్కొక్క టీచింగ్ మెథడ్ యూజ్ అవుతుంది. అంటే కొన్ని చోట్ల జస్ట్ లెక్చర్ మెథడ్ చక్కగా బాగా యూజ్ అవుతాయి, కొన్ని చోట్ల ఎక్స్పెరిమెంటల్ మెథడ్ యూజ్ అవ్వచ్చు, కొన్ని చోట్ల ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్స్ అనేవి బాగా ప్లస్ అవ్వచ్చు, లేదా కొన్ని చోట్ల కంప్లీట్గా యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అనేది ఆ కాన్సెప్ట్ ఈజీగా అర్థం కావడం కోసం యూజ్ అవ్వచ్చు. సో ఏ కాన్సెప్ట్ ఏ టీచింగ్ మెథడ్ ఏ స్ట్రాటజీని యూజ్ చేసి మనం బోధించాల్సి ఉంటుంది అనేది కంపల్సరీ చూసుకోవాలి. అలాగే ఆ కాన్సెప్ట్స్ చేయించే క్రమంలో యాక్టివిటీస్ చేయించేటప్పుడు స్టూడెంట్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా ఎక్కడ ఇండివిజువల్ యాక్టివిటీస్ చేయించాలి, ఎక్కడ హోల్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ చేయించాలి, ఎక్కడ గ్రూప్ యాక్టివిటీస్ చేయించాలి, ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి స్ట్రాటజీస్ ఆధారంగా ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం చేసుకోవడం కోసం ఎక్కడెక్కడ ఎలాంటి టీఎల్ఎమ్స్ని యూజ్ చేయాలి అనేది కూడా యూనిట్ ప్లాన్లో కంపల్సరీ టీచర్ రాసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఎవాల్యుయేషన్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ అనేవి మనం ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ అయితే ఈ యూనిట్ నేర్పడం ద్వారా పిల్లలకి టీచ్ చేయడం ద్వారా మనం స్టూడెంట్స్లో ఆ స్టాండర్డ్స్ అనేవి వస్తాయి అనేది మనం అనుకుంటున్నామో ఆ స్టాండర్డ్స్ని అందుకున్నామా లేదా అనేది తెలిపేలాగా క్వశ్చన్స్ అనేవి ఉండాలన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మన అసెస్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎయిదర్ అవి ఓరల్గా కావచ్చు, రిటర్న్ ఫామ్లో కావచ్చు, కంపల్సరీ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ అకాడమిక్ స్టాండర్డ్ని సాధించేదిగా ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఆ క్వశ్చన్స్ని కూడా ముందుగానే రాసుకోవడం బెటర్. అంతేకాకుండా టీచింగ్ నోట్స్ అనేది కూడా కంపల్సరీ రాయవలసి ఉంటుంది. ఆ టీచింగ్ నోట్స్లో భాగంగా మనకి ఆ లెసన్కి సంబంధించి టీచర్ ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి టాపిక్ మాత్రమే కాకుండా ఇంకా ఆ కంటెంట్ సంబంధించి టీచర్ కలెక్ట్ చేసినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని గురించి కంపల్సరీ నోట్ చేసుకోవాలి. అవి ఎక్కడి నుంచి నోట్ చేశారు అనేటప్పటికీ అది రెఫరెన్స్ బుక్స్ ద్వారా నోట్ చేయొచ్చు, నెట్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ని నోట్ చేయొచ్చు, లేదా మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, ఇలా వేటిని ఎక్కడెక్కడ వాటిని రిఫర్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా తర్వాత ఇంకా లాస్ట్ పాయింట్ చూసుకుంటే ఈ టీచింగ్ చెప్పే క్రమంలో ఆ యూనిట్ కంప్లీట్ అయ్యేటటువంటి 10 days కావచ్చు, 15 days కావచ్చు, వాటికి సంబంధించినటువంటి యూనిట్ సంబంధించినటువంటి పీరియడ్స్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ సంబంధించి టీచర్ రెస్పాన్సెస్లో ఆ అనుభవాలని ఆ ఎక్స్పీరియన్సెస్ని కానీ స్టూడెంట్స్ యొక్క రిఫ్లెక్షన్స్ని కానీ కంపల్సరీ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ యూనిట్ ఏ సబ్ కంటెంట్ మనకి స్టూడెంట్స్ బాగా నేర్చుకున్నారు, ఏ సబ్ కంటెంట్ని ఇంకా వాళ్ళకి డిఫికల్టీగా ఉంది, సో దాన్ని బట్టి ఏ స్ట్రాటజీ మార్చవలసి ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించి దాన్ని బేస్ చేసుకుని మనం యూనిట్ ప్లాన్ అనే దాన్ని కంపల్సరీ రాసుకోవాల్సి ఉంటుంది. సో అంటే దీని అర్థం మనం యూనిట్ ప్లాన్ రాసేటప్పుడు ఏదో
ఒక యూనిట్కి ఇన్ని పీరియడ్లు అన్నట్టుగా రాసేయకుండా ఈ అన్ని అంశాలని కూడా దృష్టిలో పెట్టుకుని రాయాలి. ఒక యూనిట్ ప్లాన్ సంబంధించి ఇంప్లిమెంట్ చేయాలి అంటే అందులో ఉన్న స్టెప్స్ ఏవి అన్నప్పుడు ఫస్ట్ వన్ ప్రిపరేషన్, అంటే సన్నాహము లేదా ప్రేరణ, ప్రిపరేషన్ ఆర్ మోటివేషన్. సో అంటే స్టూడెంట్ మనకి యూనిట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఒక లెసన్ సంబంధించి స్టూడెంట్స్ వాళ్ళకి డైలీ లైఫ్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కానీ, లేదా ఇంతకుముందు ఆ లెసన్కి సంబంధించినటువంటి ఏమైనా అంశాలు అంతకుముందు ఎక్కడైనా ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నట్లయితే వాటిని రివైజ్ చేస్తూనూ మనకి యూనిట్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని టీచర్ యూనిట్లో ఉండేటువంటి కొత్త కొత్త అంశాలు నేర్చుకోవడానికి దానికి తగ్గట్లుగా మోటివేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని టీచర్ ఆ యూనిట్ వైపు స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలన్నమాట. సో ఈ మోటివేషన్ అనేది కూడా కంపల్సరీ స్టూడెంట్స్ వైపు నుంచి పాజిటివ్ రెస్పాండ్ ఉండాలి తప్ప తప్పదురా బాబు నేర్చుకోవాలి అన్నట్టుగా ఉండకూడదు. అండ్ సెకండ్ వన్ నోయింగ్ ప్రీవియస్ నాలెడ్జ్, పూర్వజ్ఞానాన్ని తెలుసుకొనుట. అంటే టీచర్ మనం ఓన్లీ యూనిట్ అనే కాదు, జనరల్గా ఏ టాపిక్ అయినా స్టూడెంట్స్కి బాగా నేర్పాలి అంటే కంపల్సరీ ఆ టాపిక్ మీద వాళ్ళకి ఏ మేరకు అవగాహన ఉంది అనేది వాళ్ళ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ తెలుసుకోవటం ద్వారా స్టూడెంట్స్కి దీన్ని బేస్ చేసుకునే ఈ టాపిక్ ఉంటుందన్నమాట అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఆటోమేటిక్గా స్టూడెంట్ క్వశ్చన్స్ ద్వారా కావచ్చు, ఏదైనా చెప్పడం ద్వారా కావచ్చు, ఏదో చిన్న యాక్టివిటీ చేయించడం ద్వారా కావచ్చు, స్టూడెంట్ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ని తెలుసుకునేలా టీచర్ కంపల్సరీ చూడాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే ప్రజెంటేషన్, హాజరుపరచుట. అంటే ఏంటి హాజరుపరచడం అంటే ఇక్కడ కంటెంట్ ప్రజెంటేషన్ అనమాట. ఏదైతే టాపిక్ నేర్పాలని అనుకుంటున్నామో ఆ టాపిక్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది అది లెక్చర్ ఫామ్లో కావచ్చు, లేదా యాక్టివిటీ ఫామ్స్లో కావచ్చు, లేదా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయించడం ద్వారా కావచ్చు, మ్యాక్సిమం స్టూడెంట్స్కి డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉండే విధంగా ఆ కంటెంట్ వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలరో అంతవరకు వాళ్ళకి అందించాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఆర్గనైజేషన్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన వ్యవస్థీకరణ. అంటే టీచర్ ఏదైతే నేర్పుతారో వాటికి సంబంధించి ఆ స్టూడెంట్స్ ఆ నేర్చుకున్నటువంటి కంటెంట్స్ సబ్ టాపిక్స్ అన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్స్ని స్టూడెంట్స్ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆటోమేటిక్గా అంటే మనం కొన్ని టాపిక్స్ నేర్పాక మళ్ళీ వాటిని రివైజ్ చేస్తూ స్టూడెంట్స్తో చెప్పిస్తూ ఉండడం ద్వారా ఈ ఆర్గనైజేషన్ అనేది వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇలాగా వాళ్ళతో చేయించడం ద్వారా వాళ్ళకి బాగా అర్థమయ్యి ఎక్కువ కాలం గుర్తుండే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సమ్మరైజేషన్, సంగ్రహపరచుట, సమ్మరైజ్. అంటే ఆల్రెడీ సమ్మరైజ్ అంటే ఏంటి, ఇంతవరకు ఒక 40 minutes ఆర్ 30 minutes ఏదైతే చెప్పుకున్నామో ఆ మొత్తం టాపిక్ అంతటినీ చాలా బ్రీఫ్గా చెప్పుకోవడం అనమాట. అంటే ఇలా చెప్పుకోవడం అనేది జనరల్గా ఒక లెసన్ అంతా కంప్లీట్ అయ్యాక ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము అని జనరల్గా రావచ్చు. అయితే ఒక 10-15 hours అయిన తర్వాత అన్నప్పుడు ముందు నుంచి జరిగేది స్టూడెంట్స్కి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సో మధ్యలో అప్పటి వరకు చెప్పుకున్న వాటి మీద ఒకసారి సమ్మరైజేషన్ అనేది తీసుకుని వస్తూ ఉంటే చివరికి వచ్చేటప్పటికి సమ్మరైజేషన్ చేసేటప్పటికి ఆల్రెడీ వాళ్ళకి కొంచెం అవి నోటుకు వచ్చేస్తాయి ఆ టాపిక్స్ అనేవి. సో ఆ విధంగా మనం స్టూడెంట్స్కి ఆ యూనిట్ చక్కగా బోధించగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ అనేవి వాళ్ళకి బాగా గుర్తుంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే రివ్యూ ఆర్ డ్రిల్, పునశ్చరణ మరియు డ్రిల్, దట్ మీన్స్ ఆవర్తనం. అంటే ఆ టాపిక్ సంబంధించి లెసన్స్ చెప్పేటప్పుడు ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకున్నాం అది ఈరోజే చెప్పేసి వదిలేసి
సబ్ టాపిక్స్ చెప్పుకుంటూ నెక్స్ట్ రేపు వేరే సెకండ్ టాపిక్ చెప్పుకుని ఎల్లుండి థర్డ్ టాపిక్ చెప్పుకుని అలా వెళ్ళిపోతే లాస్ట్కి వచ్చాక మనం డే 1 చెప్పుకున్న టాపిక్ ఎంతమందికి గుర్తుంటుంది అన్నప్పుడు మనం చాలా తక్కువ మందికి ఉంటుందని చెప్పొచ్చు. అదే మనం ఈరోజు చెప్పే టాపిక్ అంటే ఇందాక మనం చెప్పుకున్న సమ్మరైజేషన్ అని, అలాగా నెక్స్ట్ డే చెప్పుకున్నప్పుడు ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవటం, మధ్యలో ఈ సమ్మరైజేషన్ పేరుతోటి మళ్ళీ రిపీటెడ్గా టాపిక్స్ని స్టూడెంట్స్ తోటి అనిపించటం, ఇలా చేయించినట్లయితే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ ఆ టాపిక్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారనమాట. ఇవి ఈజీ టాపిక్స్ అయితే మనం ఎక్కువ డ్రిల్లింగ్ అనేది చేయించాల్సిన అవసరం లేదు. కానీ కంపల్సరీ టాపిక్స్ స్టూడెంట్స్ మర్చిపోయే ఛాన్స్ ఉంది, లేదా అవి వాళ్ళకి ఇంకా కొంచెం కష్టం ఎక్కువ బాగా గుర్తుండాలి అనేవి అనిపిస్తే అలాంటి టాపిక్స్ని అన్నిసార్లు మనం స్టూడెంట్స్ చేత రిపీటెడ్గా చెప్పించడం అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఎవాల్యూషన్, మూల్యాంకనము. కంపల్సరీ స్టూడెంట్స్ ఏం నేర్చుకున్నారు, లేదా వాళ్ళకి మనం ఏ లక్ష్యంతో అయితే ఈ టాపిక్ నేర్పుతున్నామో ఆ లక్ష్యాన్ని మనం సాధించగలిగామా లేదా, స్టూడెంట్లో మనం ఏ మార్పు అయితే కోరుకున్నామో ఆ మార్పు అనేది ఈ పాఠం నేర్పడం ద్వారా వాళ్ళలో వచ్చిందా లేదా, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎవాల్యూషన్ ద్వారానే. సో కంపల్సరీ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటివి మీరు గమనిస్తే యూనిట్కి సంబంధించి లాస్ట్లో చివరిలో స్లిప్ టెస్ట్ రూపంలో కానీ లేదా 2-3 యూనిట్లు అయ్యాక జనరల్గా వాళ్ళు పెట్టే యూనిట్ టెస్ట్లు ఉండేవి. అయితే ఇప్పుడు ఏంటంటే ఏ యూనిట్కి ఆ యూనిట్ కంప్లీట్ అయ్యాక ఎప్పటికప్పుడేమో స్టూడెంట్స్కి ఓరల్గా ఎవాల్యూషన్ అసెస్మెంట్ అనేది ఉంటూ ఆ యూనిట్ కంప్లీట్ అయ్యాక వాళ్ళకి కంపల్సరీ దాని మీద క్లాస్కి సంబంధించి టెస్ట్లు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్స్ ఎంత బాగా నేర్చుకున్నారు, లేదా ఎంతమందికి అవగాహన అవ్వలేదు అనే దాన్ని బట్టి అవసరమైతే ఆ యూనిట్ మళ్ళీ బోధించాల్సి వస్తే కనుక వెంటనే ఉపాధ్యాయుడు ఎక్కడెక్కడ మిస్టేక్స్ వచ్చాయి, ఏ టాపిక్స్లో స్టూడెంట్స్ తక్కువ మార్క్స్ తెచ్చుకున్నారో అంటే ఆ టాపిక్స్ వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు అని వాళ్ళకి తెలిసి ఆటోమేటిక్గా దాన్ని బేస్ చేసుకుని టీచర్ మళ్ళీ ఆ ఒక్క టాపిక్ లేదా ఆ పర్టికులర్ టాపిక్స్ని మళ్ళీ రిపీట్ చేస్తూ స్ట్రాటజీ మార్చి పిల్లలకు అర్థమయ్యేలా చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం యూనిట్ ప్లాన్కి సంబంధించినటువంటి స్టెప్స్ని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనం జనరల్గా కానీ మోడల్ చూసినట్లయితే ఒక యూనిట్ ప్లాన్ మోడల్ అనేది చూసుకుంటే ఫస్ట్ ఇది ఏ క్లాస్కి సంబంధించినటువంటిది అనేది రాస్తాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద లెసన్ అంటే యూనిట్ నేమ్ నోట్ చేసుకుంటాం. ఆ యూనిట్ నేమ్కి కావాల్సిన నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అనేది నోట్ చేసుకుంటాం. అవి కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా యూనిట్ బోధించడానికి కంప్లీట్ అయ్యేటప్పటికి స్టూడెంట్స్లో మనం ఏమి సాధించాలని అనుకుంటున్నాము వాటికి సంబంధించినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి నోట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఆ యూనిట్ నేర్పడం వల్ల స్టూడెంట్స్ పలానా టాపిక్స్ ఇది నేర్చుకోవడం వల్ల ఈ విధంగా చేయగలుగుతాడు, లేదా ఈ ప్రాబ్లమ్స్ సంబంధించిన సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు ఇలా. అలాగే యూనిట్కి సంబంధించినటువంటి టీఎల్ఎం జనరల్గా ఏమేమి అవసరము అనేది కూడా బ్రీఫ్గా నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. జనరల్గా బ్రీఫ్ నోట్ చేసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకుని టేబుల్ ఫామ్లో అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అని పడతాయని అనుకున్నామో ఆ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఆధారంగా ఆయా పీరియడ్లో ఫస్ట్ పీరియడ్లో ఏం చెప్పాలి, సెకండ్ పీరియడ్లో ఏం చెప్పాలి అనే వాటికి సంబంధించి ఒక టేబుల్ ఫామ్ని కూడా నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఇది ఏంటంటే పీరియడ్ నెంబర్. ఈ పీరియడ్ నెంబర్ ఫస్ట్ పీరియడ్ అనేది ఉందనుకో, అందులో ఏ టాపిక్ నేర్పాలి, టీచింగ్ టాపిక్ అది నోట్ చేసుకుంటారు. ఈ టీచింగ్ టాపిక్ నేర్పడం కోసం ఏ స్ట్రాటజీ యూస్ చేయాలి, ఏ మెథడ్ని యూస్ చేసి ఈ టాపిక్ నేర్పాల్సి ఉంటుంది అనేది ఇక్కడ ఈ టేబుల్లో నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్ నేర్పడం కోసం యూస్ చేసే ఈ స్ట్రాటజీకి ఏ టీఎల్ఎంలు అవసరము అనేది ఈ టేబుల్లో నోట్ చేసుకుంటారు. అలాగే ఈ టాపిక్ నేర్పేటప్పుడు స్టూడెంట్స్కి
ఎలాంటి క్వశ్చన్స్ అడగడం ద్వారా అది వాళ్ళకి అర్థమైంది అనేది చూస్తాము. అంటే ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో ఆ ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏం అడగాలనుకుంటున్నామో వాటిని ఈ కాలంలో నోట్ చేస్తారు. ఇలా ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ అంటే మనం ఇయర్ ప్లాన్లో ఈ లెసన్ నేర్పడం కోసం ఎన్ని పీరియడ్లు కేటాయించామో ఈ లెసన్కి అన్ని పీరియడ్లు ఇక్కడ ఇలా నోట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. ఇలా ఒక యూనిట్కి కంప్లీట్గా రాసేటటువంటి ప్లాన్ని మనం యూనిట్ ప్లాన్గా చెప్తాం. ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మనం టీచింగ్ నోట్స్ అనేది చెప్తాం. అంటే ఈ టీచింగ్ నోట్స్లో మనం ఇందాక స్టెప్లో చెప్పుకున్నట్లుగా ఈ టాపిక్స్ నేర్పడం కోసం టీచర్ సేకరించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారో అవి ఇక్కడ ఆ టాపిక్స్ రాయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ కీ పాయింట్స్, ఆ కీ పాయింట్స్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేశారనేది ఇన్ఫర్మేషన్ నోట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా రెస్పాన్సెస్ అంటే ఆ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఏ టీచింగ్ స్టెప్స్ కరెక్ట్గా జరిగాయి, ఇవన్నీ కూడా ఈ రెస్పాన్స్లో రాయటం జరుగుతుందన్నమాట. ఇలా వీటికి సంబంధించి మనం మైండ్ మ్యాపింగ్, బ్రెయిన్ స్టార్మింగ్, కాన్సెప్ట్ అనాలిసిస్ ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు స్ట్రాటజీస్ అనేటప్పటికి. అలాగే టెక్స్ట్ బుక్స్లో మీరు గమనిస్తే సిసిఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం మనం ఏం చేయించాలో దానికి ఆధారంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కలెక్ట్ చేయడానికి కూడా వీలుగా డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్ ఇలాంటి అంటే చేసి చూడండి, ప్రయత్నించండి, ఆలోచించండి, చర్చించండి ఇలాంటి క్వశ్చన్స్ తోటి మనకి టాపిక్స్ నేర్పిన తర్వాత స్టూడెంట్సే చేసేలాగా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళే ఇస్తున్నారు. కంపల్సరీ అవి స్టూడెంట్స్తో చర్చిస్తూ స్టూడెంట్స్ వాటిని చేసేలాగా టీచరు కంపల్సరీ వాళ్ళకి మోటివేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇలా మనకి టీచింగ్ సంబంధించి యూనిట్ ప్లాన్ అనేది చెప్పొచ్చు. ఇలాగ యూనిట్ ప్లాన్కి ఈ విధంగా చేయటం ద్వారా ఏంటి అడ్వాంటేజ్ అనేది చూసుకుంటే ఆటోమేటిక్గా ఏ పీరియడ్లో ఏది ఎలా బోధించాలి అనేది ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచి కూడా ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. కాబట్టి ఉపాధ్యాయుడు ఏ పీరియడ్లో అయినా సరే వాటికి సంబంధించిన టాపిక్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చక్కగా బోధించగలుగుతారు. టైం వేస్ట్ అనేది ఉండదు. అలాగే రేపటి పీరియడ్లో ఏం చెప్పాలి, ఏ టీఎల్ఎం ఉండాలని ముందుగానే నోట్ చేసుకోవడం వల్ల వాటికి సంబంధించిన టీఎల్ఎమ్స్ని కూడా ముందుగానే రెడీ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఏ పీరియడ్లో ఎంతవరకు చెప్పాలనేది కూడా నోట్ చేసుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని బేస్ చేసుకుని ఎంతవరకు చెప్పాలి అనేది బట్టి అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ పెంచటమా లేదా విద్యార్థుల స్థాయికి తగ్గట్లుగా తగ్గించి చెప్పడమా ఇవన్నీ కూడా చూసుకుంటారు. అలాగే రివిజన్, డ్రిల్ ఇవి జరగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఎక్కడికక్కడ ఎవాల్యుయేషన్ అనేది కూడా జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్కి ఆ లెసన్ ఎంతవరకు అర్థమైంది అనేది కూడా స్టూడెంట్ అలాగే టీచర్ ఇద్దరూ కూడా తెలుసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం యూనిట్ ప్లాన్ గురించి తెలుసుకోవచ్చు.